రాయదుర్గం అసెంబ్లీ స్థానానికి వైసీపీగా మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా శాంతినగర్లోని బన్నీ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వినాయక సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ జగనే సీఎం అవుతారని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాగునీటికి సాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. పరిశ్రమలను స్థాపించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. హిస్టరీలోనే ఇన్ని జనం చూడలేదు. మా కారు మా వాహనం వెనుక పక్కన ఒక కిలోమీటర్ ముందు ఒక కిలోమీటర్ కంటిన్యూ అంటే ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఎక్కడో మనిషి కూడా ఇంత ఎండ వేడి ఉన్న ఎంత ఎండను కూడా బయట కూడా కానీ లాస్ట్ వరకు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థంగా ఉండదు. దీంట్లో అర్థం ఏంటంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు యువతలు జరిగినారు. అదేవిధంగా ఇప్పుడు అంటే జనాల్లో ప్రజల్లో ఒక ఉత్సాహం ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం తల్లిని ప్రజలు దృఢ నిశ్చయంతో ఉంటారు. ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి సహకరించి మా యొక్క మహోత్సవాన్ని నామినేషన్ మహోత్సవాన్ని చేపలు చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఖచ్చితంగా భగవాన్ దీప ప్రాజెక్టు 5 ఏళ్ల కాలంలో నీటిని అంతే జవాబుదారీ అది అంతే బై ఛాన్స్ అది కాకపోతే బీటీ ప్రాజెక్టు కంప్లీట్ కాకపోతే నీళ్ళు రాకపోతే నేను రాజకీయ సన్యాసం ఉండదు. ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చాలా ముఖ్యం. మీరు దానికి గుమ్మగట్ట మండలికి గుమ్మగట్ట చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఎక్స్ట్రా చెరువులు 40 చెరువులు నింపడానికి అవకాశం ఉంది. వాటిని కూడా నింపడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాటలు చెప్పడం కాకుండా చేతులతో చూడాలి కాబట్టి నా ఉద్దేశం. ఖచ్చితంగా రాయదుర్గంని నేను 1 year లోపలే ఎట్లా చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ మోడల్గా రాయదుర్గాన్ని తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. పల్నాడు జిల్లా పెదకూరపాడులో నేడు ఉమ్మడి కూటమి అభ్యర్థి